ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను అనుమానాలకు మనం తావు ఇవ్వకూడదు. ఒకరోజు ఒక చక్కగా భార్య భర్త చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, చాలా సంతోషంగా వారి జీవితం సాగిపోతూ ఉంటుంది. అయితే ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో ఒక ఫోన్ కాల్ వస్తుంది భార్యకు ఫోన్ కాల్ రాగానే ఆ భార్య, ఎవరండి మీరు అనేలోపు ఆయన, ఏంటి నా పేరు ఇది ఫలానా, నీకు ఇష్టమైతే నాకు కాల్ చేయని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదేవిధంగా అట్లానే ఆ భార్యకు కంటిన్యూగా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఆ భార్య ఏమో తడబడుతుంది, భర్తకేమో చెప్పుకోలేకపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా దినాలు అట్లా గడిచింది. ఆయనేమో నాతో మాట్లాడు అంటాడు, ఎంఐ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ భర్తకు అనుమానం వచ్చి చూస్తే పలానా సో అండ్ సో అబ్బాయి పేరు. అయితే ఆ భర్త భార్య పరిస్థితిని ఏది అడగకుండా, ఏమైంది అని ఆ భర్త అడగకుండా ఆ భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అయితే ఆ అబ్బాయి చేసే ఆ ఫోన్ కాల్ రోజుకు 10 సార్లు వస్తూనే ఉంది. ఈ అమ్మాయి కట్ చేస్తూనే ఉంది. అయితే అమ్మాయి మాట్లాడుతుందా లేదా అనేది కూడా ఈ భర్త గమనించకుండా వాళ్ళ అన్నకు భార్య అన్నకు వెళ్ళి చెప్పాడు, నీ చెల్లి చాలా మారిపోయింది, ఇలా చేస్తుందంటే, నా చెల్లి అలాంటిది కాదు, నా చెల్లి పరిస్థితి నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి ప్రక్కనే ఉన్నాను, నా చెల్లి అలాంటిది కాదు అంటే, నువ్వు 10 రోజులు మా దగ్గర ఉండు, నీ చెల్లి పరిస్థితి ఏందో తెలుస్తుంది అని చెప్పి భర్త అన్నాడు. అదేవిధంగా ఆ అన్న వచ్చాడు. సేమ్ పరిస్థితి, రోజు ఆ రాంగ్ కాల్ వస్తుంది, ఆ అమ్మాయి దాన్ని కట్ చేస్తూ ఉంది. చూశాడు అన్న, 3 సార్లు గమనించాడు. అయితే అన్నకు కూడా ఆ పరిస్థితి ఆ బిడ్డ చెప్పలేదు. వెంటనే, వామ, నా చెల్లి ఎంత గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చింది, ఈరోజు ఈ గౌరవప్రదమైన కుటుంబం బజార్లో పడుతుంది, నా కుటుంబం, నా తల్లిదండ్రులు తలెత్తుకోలేరు, నా చెల్లి భయంకరమైన తప్పు చేస్తుంది అని చెప్పి ఆ అన్న వెంటనే రివాల్వర్ తీసి ఆ చెల్లిని కాల్చివేస్తాడు. రియల్గా జరిగిందండి. చెల్లి చనిపోతుంది. భర్త గమనించలేదు భార్య పరిస్థితి, అన్న గమనించలేదు. అసలుకి ఎవరు ఈ ఫోన్ కాల్ అని అప్పుడు ఫోన్ కాల్ ఛార్జ్ తీస్తే, ఫోన్ కాల్ ఆ డేటా మొత్తం తీస్తే ఆ బిడ్డ ఒక్క సెకండ్ కూడా ఆ వ్యక్తితో మాట్లాడలేదు. రాంగ్ కాల్ అయితే వస్తుంది కానీ ప్రతిరోజు, అమ్మ ఈ రాంగ్ కాల్ ఎందుకు వస్తుంది అని భర్త చూసి అడగలేదు భార్యని. వచ్చిన సొంత అన్న కూడా అర్థం చేసుకోలేకుండా, ఆ కాల్ డేటాను చూడకుండా తుపాకీతో చెల్లిని కాల్ చేస్తాడు. అప్పుడు ఆ ఫోన్ డేటా చూసి ఇద్దరు బోలోమని ఏడ్చుతారు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వచ్చిందమ్మని ఈ ఫోన్ కాల్, ఎవరిది అని ఒక్క నిమిషం ఆలోచించి ఆ బిడ్డ ఆ భార్య పరిస్థితిని అడిగి ఉన్నట్లయితే ఈరోజు భార్య సజీవ లెక్కలు ఉండేది. కనీసం వచ్చిన అన్న, ఎవరమ్మా నీకు కాల్ చేస్తుంది, ఎంతసేపు నువ్వు మాట్లాడుతున్నావు అని ఆ కాల్ డేటా చూసినట్లయితే తన చెల్లి బ్రతికి ఉండేది. తొందరపాటు నిర్ణయాలు, అనుమానాలు ఈరోజు జీవితాలను చిందరవందర చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అనుమానాలకు తావు ఇవ్వకూడదు. మనము అనుమానం అనే కట్ల నుండి విడిపింపబడాలి. చిన్న అనుమానం మన జీవితంలో ఉండకూడదు. ఈరోజు కుటుంబాల్లో జీవితాలు చిన్న భిన్నం కావడానికి మనలో సాతాను ఆలోచన రేకెత్తిస్తుంది. భర్త మీద తప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తుంది, భార్య మీద తప్పుడు ఆలోచనలు సాతాను రేకెత్తించి కుటుంబాల్లో చిన్న భిన్నము చేస్తుంది. బిడ్డలను అనాథలయ్యే పరిస్థితిలోకి సాతాను మన కుటుంబాలను నెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలాంటి బంధకాల నుండి, అలాంటి సంఖ్యల నుండి మనం విడిపింపబడాలి. చెడ్డ అలవాటుల నుండి మనం విడిపింపబడాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది.